ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయంలో ఇంకా ఏమైనా బెటర్మెంట్స్ చేస్తే బాగుంటుందా అనే విషయాల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏదైనా కంట్రీ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్లీ. సో మనం కూడా ఫ్యూచర్లో అదే స్టేజ్కి వెళ్ళబోతున్నాం. అలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టంలో బాగానే ఉందా ఈ వే, మనం వెళ్తున్నవే, లేకపోతే ఏమైనా బెటర్మెంట్ చేయాలంటారా? డెఫినెట్లీ మ్యామ్. అంటే మనకి ఈ కొత్తగా వస్తున్న ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అది ఫుల్ ఫ్లెడ్జ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక రకంగా చెప్పొచ్చు కొద్దిగా చేంజ్ చేసామంటే పాత చింతకాయ పచ్చళ్ళు అట్లానే ఉంది మనది ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే దీంట్లో మేజర్గా ఏంటి అంటే ఈ స్విచ్ ఆన్ ప్రోగ్రామ్స్. అంటే ఒక సెక్టర్లోకి వెళ్ళాడు, దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, ఇంకొక సెక్టర్ వైపు వెళ్ళే అవకాశాన్ని కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కల్పిస్తుంది. లేదా ఇంతకుముందు ఒకసారి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా దాంట్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి లాగా ఉండేది. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు డెఫినెట్లీగా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మన ఫ్యూచర్ని ఒక రకంగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు.